మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం ఉంటుందిలే. సొమ్మొకటిది సోకొకటిది అని ఎవరిదో కంపెనీ. అందులో కమాండింగ్ నీది, పైకం వాళ్లది, పదవి నీది. ముసలాడు బాగానే అప్పచెప్పాడు నీకు, కోటని కూలోళ్ళని. అవును, కూలోళ్ళని కూలోళ్ళుగా ఉంచటం కోసం, వంచటం కోసం నాకు పదవిచ్చారు మావయ్య. కోడలు అనే పదవిచ్చారు. సింహాసనం మీదెక్కిన కుక్కల్ని కిందకి దించి వాటి కొవ్వు కరిగించడానికి, ఆ కుక్కలకి సాయం చేసే తోడేళ్ల తోలు ఒలిచి అందరినీ ఒక లైన్ మీదకి తీసుకురావడానికి నాకు కమాండింగ్ ఇచ్చారు. ఈ కంపెనీని అప్పగించారు. ఏంటి రెచ్చిపోతున్నావు? అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు గిచ్చి వదలాలనుకుంటే నేను రెచ్చిపోయి రచ్చ చేస్తున్నా. నువ్వు మొదలు పెడితే నేను వదిలేలేను. అంతు చూసే వరకు వెళ్ళిపోతాను. నువ్వు ఆపే వరకు నేను ఆగను. దుర్గా, జానకి. దుర్గని నేనే, జానకిని నేనే అన్నావు కదా. దుర్గ జానకిగా కనిపిస్తున్నా, జానకి దుర్గగా వెళ్లిపోయి దాక్కున్నా నేను నిన్ను ఓడించడం ఖాయం. ట్రై చెయ్యి. చేస్తా. ఓడించడానికి ట్రై చెయ్యి. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఓవర్ అయిపోయింది నీకు. అవుతుంది. కామన్ లేడీవి కంపెనీ సీఏ అయిపోయావు కదా, ఆ మాత్రం ఓవర్ అవుతుందిలే. కానీ కాసేపట్లో ఓవర్ అయిపోయిన కాన్ఫిడెన్స్ మొత్తాన్ని తీసి పారేస్తాను. అవునా? ఈ కాంట్రాక్ట్ నేనే దక్కించుకుంటాను. టెండర్ నేనే గెలుచుకుంటాను. కోరిక ఉంటే గెలుచుకోలేవు, కమిట్మెంట్ ఉండాలి. ఎస్, నేను కమిట్ అయ్యాను. నాకు కావలసింది ఎలాగైనా రాబట్టుకోవాలని, నా శత్రువుకి కావలసింది దక్కకుండా చెయ్యాలని కమిట్ అయ్యాను. టెండర్ వేయటానికి వచ్చావు కదా, నీకీ టెండర్ దక్కకుండా చేయటానికి కావలసిన పనులన్నీ పూర్తయిపోయాయి. నిజం దుర్గా, నువ్వు టెండర్ వేస్తే ఖచ్చితంగా ఇది నీకు రాదు. అనవసరంగా అవమానపడతావు. సువర్ణ మీద నువ్వు ఓడిపోతావు. నీకెందుకు చెడ్డ పేరు? నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్ము. నువ్వు లోపలికెళ్ళి ఓడిపోయి తల దించుకునే బదులు వచ్చిన దారిలోనే, అదిగో ఆ వచ్చిన కారులోనే అలా వెనక్కి వెళ్ళిపో. ఇంతసేపు నువ్విచ్చిన ఈ బిల్డప్ అయినా మిగులుతుంది. ప్లీజ్ దుర్గా, నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే ఇక్కడే ఉంటే నువ్వు ఓడిపోతావు. ఎప్పుడు గెలిచే నువ్వు ఓడిపోతే నేను చూడలేను దుర్గా. అందుకే వెళ్ళిపో ప్లీజ్. నీ మంచి కోసమే చెప్తున్నా. నా మంచి కోసం చెప్తున్నట్టు లేదు, ఓడిపోతాననే భయంతో బ్రతిమాలుతున్నట్టుంది. సరే, ఈ టెండర్ పోటీలో నువ్వు ఓడిపోతావో నేను గెలుస్తానో చూద్దామా? ఓ చిన్న పందెం పెట్టుకుందామా? నేను గెలిస్తే నువ్వు నా కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. నేను ఏం చెప్తే అది చెయ్యాలి. నా కొడుకు మురారిని నా దగ్గరికి పంపించేయాలి. ముఖ్యంగా జానకి స్థానం ఖాళీ చెయ్యాలి. ఆ ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. కండిషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అయినా మురారిని పంపడానికి నేనెవర్ని? వెళ్ళి దుర్గనడుగు. మిగతా కండిషన్స్ కి నేను ఒప్పుకుంటున్నాను. బాగా ఆలోచించుకుని ఒప్పుకో, లేదంటే తర్వాత చాలా బాధపడతావు. కంగారు పడుకు సువర్ణ. నువ్వు గెలుస్తావనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓడిపోతే నేనేం చేయాలో చెప్పావు. కానీ నేను గెలిస్తే నువ్వేం చేస్తావో చెప్పలేదు.
నేను ఓడిపోవడమా? ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈసారి ఖచ్చితంగా ఓటమి నీదే. నువ్వెవరితో ఛాలెంజ్ చేస్తున్నావో తెలుసు కదా? దుర్గతో. దుర్గలో ఉన్న జానకితో అయినా, జానకి స్థానంలో ఉన్నది దుర్గే అయినా నువ్వు గెలవడం జరగదు. కాసేపట్లో తెలుస్తుంది కదా. అలాగా? ఓకే, నీకు చేతనైతే నన్ను ఓడించు. జానకి అనుకుని ఓడిస్తావో, దుర్గలా కలగని యుద్ధమే చేస్తావో నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యోర్స్. నువ్వు ఈ రూపాన్ని ఓడించి చూపించు, అప్పుడు జానకితో పాటు దుర్గ కూడా ఓడిపోయిందని ఒప్పుకుంటాను. అలాగే, నువ్వు ఏమేం ఛాలెంజ్ చేశావో గుర్తుపెట్టుకో. టెండర్ మ్యాటర్ అయ్యాక లెక్కల్లో తేడా రాకూడదు. అందరికీ లెక్కలు నేర్పేదాన్ని, అందరి లెక్కలు సరిచేసేదాన్ని. నాకు లెక్కలు చెప్పుకో, తర్వాత నువ్వే బాధపడతావు. ఈసారి నిన్ను ఏడిపించాలని నేను ఫిక్స్ అయ్యి వచ్చాను. సరేలే, నేను ఓడిపోతే నేనేం చేయాలో చెప్పావు. మరి నువ్వోడిపోతే చెయ్యాల్సిన పనేంటో తెలుసా? టెండర్ అయ్యాక మాట్లాడుకుందాంలే. ఏయ్, నీకు ఏం జరిగినా పొగరు మాత్రం తగ్గదు కదా? తగ్గడానికి పెరగడానికి అది బీపీయా కొలెస్ట్రాలా? పొగరు. అది నాతోనే పుట్టింది, నా బ్లడ్ లోనే ఉంది, ఎప్పటికీ తగ్గదు. పద, టెండర్ కి టైం అవుతుంది. ఇది తగ్గదు. మహేంద్ర, విశాలాక్షి, మహేంద్ర, విశాలాక్షి. ఏంటంత ఆవేశంగా ఉంది? ఓడిపోవడం వల్ల వచ్చిన ఉక్రోషమా? ఏంటి అలా చూస్తున్నారు? వెంటనే ఈ ఆఫీస్ నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు. వెళ్ళండి. మేమెందుకు పోవాలి? ఇంత ముద్ద వేస్తే కుక్కలు కూడా ఎంతో విశ్వాసంతో తోకూపుతో మన చుట్టూ తిరుగుతాయి, ఎంతో ప్రేమను చూపిస్తాయి. కానీ మీరు, మీకు తిండి పెట్టి, మీరు ఎంతో గొప్పగా బ్రతకడానికి దారి చూపించి, మీ తరతరాల పాటు తిన్నా తరగని ఆస్తులనివ్వాలని చూసిన ఈ హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ద్రోహం తలపెట్టారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు. మేమేం చేశాం? చంపేస్తాను మాట్లాడావంటే. ఎన్నో వందల వేల కుటుంబాలకి ఉపాధినిచ్చే ఈ సంస్థకి అంత పెద్ద కాంట్రాక్ట్ వస్తుంటే ఈ ఆఫీస్లోనే పనిచేస్తూ ఆ కాంట్రాక్ట్ ఈ సంస్థకి రానివ్వకుండా చేస్తారా? నేను ప్రిపేర్ చేసిన కొటేషన్ ని దొంగతనంగా తెలుసుకుని సువర్ణకి చెప్తారా?